భారతదేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టడం గర్వకారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశంలోని 560 సంస్థానాలకు ఏకం చేసి భారతదేశం ఐకమత్యంగా ఉండేలా చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. 2047 వరకు వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని గుర్తు చేశారు. రాజకీయాల కోసం దేశ చరిత్రను, సనాతన ధర్మాన్ని విమర్శించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. యువత రాజకీయాల్లోకి రావాలని, యువత రాజకీయాల్లోకి రావడం వల్ల సమూల మార్పులు వస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని, దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని సూచించారు. అంతర్గత భద్రత విషయంలో శాంతి భద్రత సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మొన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కానీ, దేశంలో జరుగుతున్న పరిణామాలు కానీ, వీటన్నిటికీ కారణం పక్కకుండా పాకిస్తాన్ దేశం కాదు. వాటిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇలా అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి ఇలా అమెరికా కానీ, జపాన్ కానీ ఈ దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇస్తుంది. వాళ్ళు మన యొక్క కెపాసిటీ మన గురించి తెలుసుకున్న తర్వాత కాబట్టి అన్ని రంగాలు ఉత్పత్తుల విషయంలో కూడా మనము ఎగుమతులు చేసుకునే స్థాయి నుంచి, దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి వచ్చి ఇవాళ ఉత్పత్తులను మనమే పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి 4వ స్థానానికి ఆర్థిక ప్రగతిలో 4వ స్థానం వస్తాం. ఇవన్నీ చూసినాకనే ఆంక్షలు విధిస్తున్నారు. భారతదేశంలో ట్యాక్సులు విధిస్తున్నారు. అగ్ర దేశాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎందుకంటే అగ్రరాజ్యాల స్థాయికి మనం ఎదిగినాం కాబట్టి కొత్త కొత్త ఆలోచనతో, కొత్త కొత్త ఉరవలతో. కానీ ఈ పరిస్థితిలో ఇంకా మనం ముందుకు సాగాలంటే మనం ఐక్యతగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన. వాళ్ళు చాలా మంది ఇలా పాశ్చాత్య అమెరికా ఇలా పాశ్చాత్య సంస్కృతి రూపంలో మన దగ్గరకు వస్తున్నది. పాకిస్తాన్ ఉగ్రవాద రూపంలో మన ముందుకు వస్తున్నది. వీటన్నిటిని తట్టుకొని మన సనాతన ధర్మం, మన సంస్కృతి సంప్రదాయాలు, మన కుటుంబ వ్యవస్థ అన్నటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాలి. ఇవాళ మన బలం ఈ దేశంలో ఈ మట్టే మనకు బలం. భారతదేశ ఐక్యతకి మట్టే మనకు బలం. సనాతన ధర్మాన్ని రక్షించుకోవడమే మన బలం. మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవడమే, కాపాడుకోవడమే ఈ దేశానికి ఉన్న బలం. అద్దెప్ప వేరే లేదు. కాబట్టి ఇటువంటి విషయంలో మనం అన్ని మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలని, మన ఆచార వ్యవహారాలను మనం కాపాడుకుంటూనే ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ముందుకు కావాలి. ఎందుకంటే ఈ ఉగ్రవాద యొక్క వాళ్ళ వలలో పడి వాళ్ళు చాలా మంది మన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కార్పొరేట్ కల్చర్ పేరుతోని డ్రగ్స్ కు, పబ్స్ కు అలవాటు పడి మన జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి. దేశంలో 5,70,00,000 మంది ఈ డ్రగ్స్ బారిన, గంజాయి బారిన పడి మన జీవితాలను నాశనం చేసుకోవాలంటే డ్రగ్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. నేను పాత బస్తీలో కూడా ఒక అమ్మాయి, 15 సంవత్సరాల అమ్మాయి, చిన్న చిన్న చాక్లెట్స్ ఇచ్చి అమ్మాయిని డ్రగ్స్ కి అరెక్ట్ చేసి వాళ్ళ అమ్మాయి పరిస్థితి జూనియర్ హౌస్ లో ఉంది, రవంలో ఉంది. వాళ్ళ ఆ అమ్మాయి సాయంత్రం అయిందంటే వాళ్ళ పేరెంట్స్ కొరకడము, పేరెంట్స్ కొట్టడము, ఇంట్లో టీవీలు పలగొట్టడము. వాళ్ళ ఆ డ్రగ్స్ లేకుంటే అమ్మాయి బతికే పరిస్థితి లేదు. అమ్మాయి వయసు ఎంత అంటే 15 సంవత్సరాలు. పూర్తిగా